చేసితివి హృదయ వీణియను పలికించితివి మధుర స్వరాలను శృతి చేసితివి హృదయ వీణియను మోడువారిన నా జీవితం చిగురులు తొడిగెను నీ రాకతో యేసు మోడువారిన నా జీవితం చిగురులు తొడిగెను నీ రాకతో తీగలు తెగిన హృదయ వీణియా తీగలు తెగిన హృదయ వీణియా మళ్ళీ పలికెను నీ స్పర్శతో మళ్ళీ పలికెను నీ స్పర్శతో శృతి చేసితివి హృదయ వీణియను పలికించితివి మధుర స్వరాలను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నిరీక్షణ గడియల ద్వారా మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దైవకృపల వారి ఛానల్ వారి ఆధ్వర్యంలో మీతో ఈ విధంగా వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ వాక్యం ఇచ్చిన ప్రతి వారు కూడా మరి ఎంతో శ్రద్ధతో మాకు ఫోన్ చేసి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. కొంతమంది సేవకులు కూడా మరి నేను ఇచ్చేటటువంటి రిఫరెన్స్లు మరి కరెక్ట్గా ఉంటున్నాయి, బాగుంటున్నాయని వారు కొన్ని వారు చూడడంలో కొంచెం మిస్ అయినటువంటి ఆ రెఫరెన్స్లు కూడా మరలా చెప్పమని అడుగుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. దైవ సేవకులకి కూడా మరి ఉపయుక్తంగా ఉన్నందుకు నేను ఆనందిస్తున్నాను. ఎందుచేతనంటే ఎంతోమంది అభిషిక్తులు దైవజనులు ఎంతోమంది దైవ సేవకులు అనుభవనీయులు చెప్తున్నారు. వారిలో ఒక చిన్న పాత్రగా నన్ను కూడా దేవుడు వాడుకుంటున్నందుకు నా దేవునికి నేను ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ వాక్యం ద్వారా మరొకసారి మీతో కలుసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ సమయాన్ని మీ కొరకు ఒక వాక్యాన్ని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నా అంశ భాగము యెహెజ్కేలుతో దేవుడు ఏమన్నాడంటే, నేను నీతో మాట్లాడాలి, నీవు మైదాన భూమికి వెళ్ళమన్నాడు. ఈ సందర్భాన్ని గూర్చి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మనం చూద్దాం. అక్కడ యెహోవా హస్తము నా మీదకు వచ్చి, నీవు లేచి మైదాన భూమికి వెళ్ళము, అక్కడ నేను నీతో మాట్లాడుదునని ఆయన నాకు సెలవిచ్చెను. నేను లేచి మైదాన భూమికి వెళ్ళగా కెబారు నది దగ్గర యెహోవా ప్రభావము ప్రత్యక్షమై ఆయన ప్రభావము నిలబడి నాకు ప్రత్యక్షమాయెను. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనంలో ఈ భాగం వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఈ చిన్న ప్రార్థన. జీవం గల మా దేవా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా, ఇంతవరకు దేవా నీకు వందనాలు నాయన. నీ బిడ్డనే నన్ను నిలబెట్టావు, నీకు వందనాలు. నేనే దాసురాలిని ప్రభువా. ఈ వాక్యము నీది ప్రభువా. ఈ వాక్యము ద్వారా నీవు నా ప్రభువా నాయన నీ బిడ్డలతో మాట్లాడమని, నాయన నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడమని, నా మాటలు కాదు ప్రభువా, నేను కాదు ప్రభువా, నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడి ఈ వాక్యం వారికి ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రియులారా, చదవబడినటువంటి భాగంలో యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు అనగా ప్రవక్త. ప్రవక్త అంటే ఏంటి? మానవులకి దేవునికి మధ్యన ఉన్నటువంటి ప్రతినిధి. మానవుల దగ్గర ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా దేవునికి విజ్ఞాపన చేయడానికి, దేవుని దగ్గర నుంచి వచ్చే వర్తమానాల్ని మానవులకి తెలియజేయడానికి మధ్యన ఉన్నటువంటి ఆయనే యెహెజ్కేలు అన్న ప్రవక్త. కనుక ఈ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు, నేను మాట్లాడాలనుకుంటున్నాను నీతో, కనుక నువ్వు మైదాన భూమికి వెళ్ళు అన్నాడు. ప్రియులారా, మనం గమనించాలి, మైదాన భూమికి ఎందుకు వెళ్ళమన్నాడు ఆయన? మైదానం అంటే ఏంటి అని మనం అనుకుంటాం.
మనం లోక సంబంధంగా ఆలోచన చేసినట్లయితే ఈ మైదానం నిర్మానుష్యమైన స్థలానికి సాదృశ్యం. చెట్లు కానీ ఏమీ ఆటంకాలు లేనటువంటి పరిస్థితి అక్కడ. కనుక నిర్మానుష్యంగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది, ఏకాంతంగా ఉంటుంది. అంతేకాదు సూర్యరశ్మైనా చంద్ర ప్రతిబింబాలైనా వర్షమైనా డైరెక్ట్గా మైదానంలో ఉన్నవాడి మీదకి పడతాయి. కనుక అలాంటి మైదాన ప్రదేశానికి దేవుడు వెళ్ళమని ప్రవక్తని యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. అయితే మైదానమును గురించి పరిశుద్ధ లేఖనంలో ఒక అనుసంధానమైన వాక్యాన్ని మేము ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం అంటాడు, పరిశుద్ధ స్థలమునకు నలుదిశల 50 మూరల మైదానం ఉండవలెను. ప్రియులారా, మనం గమనించాలి, ఈ పరిశుద్ధ స్థలానికి అనుబంధంగా మైదానం ఉండాలి అని ఇక్కడ యెహెజ్కేలు గ్రంథకర్త సూచిస్తున్నాడు. అంటే పరిశుద్ధ స్థలానికి యోగ్యమైనది మైదానం. అంటే మైదానము ఉన్న స్థలం ఏంటో తెలుసా? పరిశుద్ధ స్థలం. నిషిద్ధమైనది అక్కడ ఉండదు. పరిశుద్ధత దగ్గర నిషిద్ధమైన దానికి చోటు ఉండదు. కనుక మైదానం అనేది పరిశుద్ధతకి సంకేతంగా మనం చూస్తున్నాం. రెండవదిగా చూసినట్లయితే జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనం 2వ భాగంలో అంటాడు, యెరూషలేము దక్షిణపు తట్టునున్న రిమ్మోను వరకు దేశమంతయు మైదానముండును, పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు, శాపము ఇకను కలుగదు, యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసించెదరు. ప్రియులారా, మనం గమనించాలి, పరిశుద్ధ స్థలానికి సంకేతం మాత్రమే కాదు మైదానం. రెండవది ఏమంటున్నాడో తెలుసా? యెరూషలేముకు కూడా అనుసంధానముగా ఉన్నదే మైదానం. యెరూషలేం అంటే ఏంటి? సమాధాన పట్టణం. సమాధానం అంటే సమాధానకర్త నివాసం. దేవుడు ఎక్కడున్నాడో అక్కడ సమాధానం ఉంది. దేవుడు ఎక్కడున్నాడో అక్కడ ప్రేమ ఉంది. దేవుడు ఎక్కడున్నాడో అక్కడ కృప ఉంది. కనుక సమాధానకరమైనటువంటి స్థలములో తన భక్తుడైనటువంటి యెహెజ్కేలు నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుచేత? మాటలు మాట్లాడాలంటే ఆయన స్థలం మార్చబడాలి. పరిశుద్ధ స్థలముగా ఉన్న చోటకి రమ్మన్నాడు. అంతేకాదు దేవుని నివాసమైన సమాధాన పట్టణానికి రమ్మన్నాడు. ఎప్పుడైతే ఈ సమాధాన పట్టణం మాత్రమే కాదు, ఇది ఏమంటున్నాడో తెలుసా? ఆ పట్టణము ఎత్తుగా కనబడును, అక్కడ నివసించు వారికి శాపము ఇక ఉండదు. అంతేకాదు శాపం ఉండకపోవడమే కాదు, యెరూషలేములో మనుషులు ఏమంటున్నాడు? నిర్భయంగా నివసిస్తారు. యెరూషలేం అంటే దేవుని పట్టణానికి ప్రవేశించేవాడు శాప నివారణ పొందినవాడే యెరూషలేం పట్టణంలో ప్రవేశిస్తాడు. శాపం అనేది అక్కడ ఉండదు. శాపం లేని చోట ప్రశాంతత, సంతోషం, సమాధానం, నిర్భయం. అందుచేత నిర్భయముగా నివసించే స్థలమే యెరూషలేము. ఆ యెరూషలేముకు అనుసంధానమే మైదానం. కనుక పరిశుద్ధ స్థలానికి రమ్మన్నాడు, యెరూషలేముకు రమ్మన్నాడు. ఎందుకో తెలుసా? శాపము లేని చోట, మనము నిర్భయంగా నివసించే చోట ఉంటేనే దేవుడు ఆయన మెల్లనైన స్వరముతో మనతో మాట్లాడతాడు. ఇంకో మాట కూడా మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనం అంటాడు, యెరూషలేములోను దాని చుట్టూనున్న పట్టణముల్లోనూ దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున యెహోవా ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకోవాలి. గమనించాలి, అయ్యా శాప నివారణ స్థలం అయితే కాదది, నిర్భయంగా నివసించే స్థలమే కాదది. ఇంకొక మాట అంటున్నాడు, పరిశుద్ధ స్థలం అది, సమాధాన పట్టణం, సమాధాన రాజు ఏలే స్థలం అది. అంతేకాదు ఇంకెక్కడ ఏమంటున్నాడో తెలుసా? నరులు క్షేమకరంగా ఉంటారట. క్షేమకరంగా ఉండటమేమే కాదు, వాళ్ళు విస్తరిస్తారు అని అంటున్నాడు. అంటే నీ సరిహద్దులు విస్తరించబడతాయి, నీ ఆశీర్వాదం విస్తరించబడుతుంది, నీ ఫలభరితంగా నువ్వు విస్తరించబడతావు, నీ బిడ్డలు విస్తరించబడతారు, నీ సంపద విస్తరించబడుతుంది. విస్తరించే స్థలం ఎక్కడో తెలుసా? సమాధానకర్త ఏలుబడిలో ఉన్న స్థలమే. అలాంటి స్థలంలో ఉంటేనే దేవుడు మనతో మాట్లాడతాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఇంతకాలం నాతో మాట్లాడలేదని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఉన్న స్థలం పరిశుద్ధమైందో కాదో గమనించు. నీ జీవితం పరిశుద్ధతలో ఉందో లేదో గమనించు. సమాధానకరమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా లేదో గమనించు. శాప నివారణ పొందిన స్థలముగా నువ్వు ఉన్నావా లేదో గమనించు. క్షేమకరమైన స్థలములో నువ్వు ఉండాలి, గమనించాలి. అందుకనే యెహెజ్కేలుతో అంటాడు దేవుడు, నేను మాట్లాడాలనుకుంటున్నాను యెహెజ్కేలు, నువ్వు ఎక్కడుంటే నేను మాట్లాడలేను.
నీవెక్కడికి రావాలో తెలుసా? మైదాన భూమికి రావాలి. ఆ మైదానమే పరిశుద్ధాత్మకి, అంతేకాదు యెరూషలేముకి అనుసంధానముగా ఉన్నటువంటి సూచిస్తున్నటువంటి స్థలమే మైదానం. ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుతో. గమనించాలి, ప్రవక్తతో దేవుడు ఎందుకు మాట్లాడాలనుకుంటాడో తెలుసా? మానవులమైన మనల్ని స్థిరపరచడానికి, విడుదల చేయడానికి, అంతేకాదు తప్పించడానికి, ఒకవేళ కష్టాలు వచ్చినప్పుడు మనల్ని ధైర్యపరచడానికి, ఒకవేళ మన పాపటడుగు లేస్తుంటే హెచ్చరించడానికి, అంత మాత్రం కాకుండా విడిపించడానికి ఆయన మనతో మాట్లాడతాడు. ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడతాడు. గమనించండి, యోనాతో మాట్లాడాడు. యోనాతో మాట్లాడితే ఏం జరిగిందండి? అక్కడున్నటువంటి నీనివే పట్టణస్థులు అందరూ కూడా గోనెపట్టలు కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేయదుమనుకున్నటువంటి కీడును చెయ్యక మానెను. గమనించాలి, ఈ విధంగా ప్రవక్తలు అనేక చోట్ల యుద్ధాలు జరుగుతున్నప్పుడు చెయ్యొచ్చా చేయకూడదా, మేము గెలుపొందుతామా పొందమా, ఈ స్థలంలో ఉండమా వద్దా అని అన్ని విషయాలు కూడా ప్రవక్తల ద్వారా దేవుని యొక్క ఉద్దేశ్యాన్ని తెలుసుకునే వారు జనులు. కనుక ఏంటంటే యెహెజ్కేలుతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? మాట్లాడతానంటే ఆయన మాటలో మన కొరకే స్థిరపరచడానికి, ధైర్యపరచడానికి, ఆదరించడానికి, విడిపించడానికి, హెచ్చరించడానికి పనికొచ్చేదే ఆయన మాట. ఆయన మాట మధురమైనది కనుక ఆయన మాట మనము వినాలి, గమనించాలి. మాట్లాడే ప్రతి మాటలోనూ కూడా మన కొరకు మరి మైదానంలో ఉన్నటువంటి క్షేమం, శాప నివారణ, పరిశుద్ధత, సమాధానం, నిర్భయంగా జీవించేది. అంతేకాదు మనం నిర్భయంగా జీవిస్తున్నాం కదా అని మన ఇష్టానుసారం బ్రతకూడదు. జకర్యా 7:7 ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఆజ్ఞలు నెమరు వేసుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి. అలాంటి స్థలాల్లో మనం ఉండి దేవుని మాట మనం వినాలి. ఏంటి దేవుని మాట? చూడండి, 119వ కీర్తన 140వ వచనం అంటాడు, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి మిక్కిలి ప్రియమైనది. ప్రియులారా, లోకంలో ఉన్న మాటలు స్వచ్ఛత ఉండదు. అంతేకాదు లోకంలో ఉండే మాటలు అన్నీ మనకి ప్రీతికరమైనవిగా ఉండవు. కానీ లోకంలో మాటలు ఏంటండి? మన పక్కవారు మాట్లాడే మాటలు, మన పొరుగువారు మాట్లాడే మాటలు, మన కుటుంబస్తులు మాట్లాడే మాటలు. గమనించారా? స్నేహితులు మాట్లాడే మాటలు. ఈ మాటల్లో కక్ష ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, పగ ఉండొచ్చు. అంతేకాదు లోక సంబంధమైన వ్యక్తులతో మనం మాట్లాడినప్పుడు ఆ మాటల్లో స్వచ్ఛత ఉండదు. అంతేకాదు మోసము, కుతంత్రము, కుట్రలు కూడా ఇమర్చబడి ఉంటాయి. కానీ నా దేవుని మాట ఏంటో తెలుసా? స్వచ్ఛమైనది. స్వచ్ఛమైనది మాత్రమే కాదు, అది తన భక్తులకు ప్రీతికరమైనది, తన సేవకులకు ప్రీతికరమైనది. ప్రియులారా, గమనించాలి, లోకంలో మాటలు మనకు ప్రీతికరంగా ఎంచుకోకూడదు. కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట మనకి ప్రీతికరంగా ఎంచుకున్నప్పుడే మన జీవితాలకు ఆశీర్వాదం. గమనించండి, ఎందుకు ఇది స్వచ్ఛమైనది? కీర్తనల గ్రంథం 12:6 అంటాడు, యెహోవా మాట పవిత్రమైనది, అది మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమైనది. ప్రియులారా, గమనించాలి, దేవుని మాటకు ఈ స్వచ్ఛత ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ శ్రేష్టత ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దేవుడు చెప్తున్నాడు, నా మాట లోకంలోనూ మాట్లాడినది కాదు సుమా. 7 మార్లు అగ్ని చేత దహించబడి మోసలో ఊదబడి అది స్వచ్ఛమైనటువంటి వెండి ఏ విధంగా స్వచ్ఛంగా ప్రకాశించేదిగా విలువైనదిగా ఉంటుందో అంత స్వచ్ఛమైంది నా మాట అంటున్నాడు. ఇంత స్వచ్ఛమైన మాట నీకు ప్రీతికరంగా ఉండగలిగితే ఈరోజు నీ జీవితం దేవునికి ప్రీతికరంగా మార్చబడ్డానికి అవకాశం ఉంది. ఇంతవరకు నీ స్నేహితులకు ప్రీతికరంగా ఉన్నావేమో, నీ కుటుంబస్తులకు ప్రీతికరంగా ఉన్నావేమో, దేవునికి ప్రీతికరంగా ఉన్నావా? దేవునికి ప్రీతికరంగా ఎప్పుడు ఉంటావో తెలుసా? స్వచ్ఛమైనటువంటి దేవుని వాక్యాన్ని నీ హృదయంలో పదిలిపరుచుకున్నప్పుడు, ఈ మాటకు నువ్వు విలువిచ్చినప్పుడు, ఈ మాటే ప్రధానమైనదిగా నువ్వు ఎంచినప్పుడు నీ జీవితం కూడా దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, లోకంలో మాటలకు నువ్వు విలువివ్వద్దు. లోకంలో సంభాషణలకు నువ్వు ఎక్కువ విలువివ్వద్దు. ఎంతవరకు మాట్లాడతావో అంతవరకే మాట్లాడాలి. నీ నాలుకని కాపు పెట్టుకోవాలి. అందుకే దావీదు అంటాడు, విరోధులు వచ్చి తొందర చేస్తున్నప్పుడు
వాళ్ళు విరోధులు వచ్చి దావీదుని తొందర చేస్తున్నప్పుడంట తిరిగి మరి మాట్లాడకుండా ఆయన నీరు నోటితో పుక్కిలు పెట్టి ఉంచాడట. ఎందుకో తెలుసా? ఆయన మాటలో ఏమైనా దోషం వస్తుందేమో. నా దేవునికి ప్రీతికరంగా ఉన్నాను, నేను ప్రీతికరంగా లేని మాటకి నా నోటి గుండా వస్తాదేమనుకుని అది కాపు పెట్టుకున్నాడు ఆయన. కనుక నా నోటికి నేను కాపు పెట్టుకున్నాను అంటాడు. కనుక దేవుని మాట ఎలాంటిదో తెలుసా? ఎంతకాలం నుంచి నువ్వు వాక్యం వింటున్నావో తెలియదు, కానీ ఎప్పుడైనా ఈ మాట స్వచ్ఛమైనదని గుర్తించావా? శ్రేష్టమైనదని గుర్తించావా? ప్రీతికరమైనదని గుర్తించగలిగావా? ఇది నీ జీవితాన్ని దేవునికి ప్రీతికరంగా మారుస్తుందని నువ్వు నమ్మగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని మాట మన దృష్టికి ప్రీతికరంగా ఉండాలి. ఇంకొక మాట కూడా అంటాడు, యెషయా గ్రంథము 55:2 అంటాడు, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి, మీ ప్రాణమును సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఈ మాటను గురించి ఉన్నటువంటి అమూల్యమైన మాట ఏంటో తెలుసా? నా మాట జాగ్రత్తగా ఆలకించాలి, మంచి పదార్థములను భుజించాలి. మంచి పదార్థములను భుజించడం మాత్రమే కాదు, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. సారవంతంగా మనం మార్చబడాలి. దేవుని మాట మనము భుజించాలి. అందుకనే దావీదు అంటాడు, నీ వాక్యము దొరకగా నేను దాన్ని భుజించి తిని, అది తేనె కంటేనో జుంటె తేనె దారుల కంటేనో మధురముగా ఉన్నదన్నాడు. ఈ మాట చక్కటి మాట. జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. మంచి మాట వినగలిగితే, మంచి మాట నువ్వు చెవిని పెట్టగలిగితే, మంచి మాటను నువ్వు హృదయంలో దాచుకుంటే నీ ప్రాణం ఈరోజు సారవంతంగా ఉంటుంది. నీ ప్రాణం విసిగిపోతుందా? నిరాశగా ఉందా? నిస్పృహలో ఉన్నావా? సారము లేక నిర్లిప్తంగా ఉన్నావా? దేవుని సన్నిధిలో ప్రభు పేరట మనవి చేస్తున్నానేంటో తెలుసా? ఈ వాక్యం విని నీవు భుజించినట్లయితే, నీ హృదయంలో దాచుకున్నట్లయితే ఇది ఏం చేస్తుందో తెలుసా? నీ ప్రాణానికి సారాన్ని తెచ్చిపెడుతుంది, నీకు సుఖజీవనాన్ని అనుగ్రహిస్తుంది. కనుక ఈ మాటను మనం ఏం చేయాలో తెలుసా? మన హృదయంలో దాచుకోవాలి. దావీదు అన్నాడు, చెప్పాను కదా, దావీదు అన్నాడు, నీ వాక్యము దొరకగా నేను దాన్ని ఏం చేశాను? భుజించాను. పవిత్రమైన మాటని నువ్వు భుజించడం నీకు చేతనవ్వాలి. క్రైస్తవులదే కదా అనుకుంటున్నావు, మంది కాదు అనుకుంటున్నావు, కానీ ఈ మాటలో ఉన్న శ్రేష్టత నీ జీవితాన్ని సారవంతంగా మార్చబడాలి. అందుకనే దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నీవి వాక్యాన్ని వినాలి, ఇది పవిత్రమైందని గుర్తించాలి. ఇంకో మాట అంటాడు, నా మాట అగ్ని వంటిది అంటాడు. ఎందుకు అగ్ని వంటిది? అది అగ్ని ఎక్కడైతే ఉందో పనికిమాలిన పురుగులు వాడడానికి భయపడతాయి, పనికిమాలిన దరిచేరడానికి భయపడతాయి. ఎందుకో తెలుసా? కీడనేది నీ దగ్గరికి రావడానికి జడుస్తుంది. అగ్ని వంటి మాట నీ హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో నీవే ఒక అగ్నిజ్వాలగా మార్చబడతావు. గమనించు, అగ్నిజ్వాలను చూసి వచ్చే శ్రమ, వచ్చే విపత్తు ప్రతిదీ కూడా భయపడుతుంది, నీ దగ్గరికి రావడానికి భయపడుతుంది. కనుక ఆయన వాక్యం ఎలాంటిదో తెలుసా? అగ్ని వంటిది. అందుకనే దేవుని పరిశుద్ధ లేఖనం అంటాడు, నా సేవకులు అగ్నిజ్వాలల వంటి వారు. ఎలాంటి వారండి? అగ్నిజ్వాలల వంటి వారు. అగ్నికి తాకడానికి ఏ దుష్ట శక్తి కూడా సాహసించదు. గమనించు. కనుక నువ్వు ఈరోజు అగ్నిజ్వాలగా మార్చబడాలి. ఎప్పుడైతే దేవుని మాటకి లోబడి ఆయన మైదాన భూమికి వెళ్ళాడో, ఆ మాట వినడానికి వెళ్ళాడో, అక్కడ మొదటిగా జరిగింది ఏంటో తెలుసా? అతని వెంటనే ఆయన యెహోవా ప్రభావము ప్రత్యక్షమైనట్లు ఆయన ప్రభావము నిలబడి ప్రత్యక్షమైందంటే ఎదురుగుండా. మైదాన భూమికి వెళ్ళంగానే యెహెజ్కేలు కనిపించింది ఏంటో తెలుసా? దేవుని ప్రభావం అక్కడ నిలబడి ప్రత్యక్షమైంది. గమనించాలి, దేవుని ప్రభావ ప్రత్యక్షతను తన ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు పొందుకున్నాడు. ఏంటి ప్రభావం? కీర్తనల గ్రంథం 8:1 అంటాడు, భూమి అంతటా ఈ నామము ఎంత ప్రభావము కలది.
గమనించాలి, ఈ లోకంలో ఉన్న వాటికి అన్నిటికంటే కూడా ఈ భూమి యందు ఆయన నామమే గొప్ప ప్రభావం గలదని లేఖన భాగం మనకి రుజువు చేస్తుంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం అంటాడు, ప్రభావము గలవాడని మనుషులు ఆయనను అనుకొని అని కొనియాడుదురు. మనుషులందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? దేవుడే ప్రభావం కలిగిన వాడని మనుషులందరూ కూడా కొనియాడతారు. ఎందుకో తెలుసా? ఆయన ప్రభావ పూర్ణుడై ఉన్నాడు గనక. కీర్తన 49:4 అంటాడు, యెహోవా స్వరము ప్రభావము కలది. ఆయన స్వరము కూడా ప్రభావము కలది. భూమి అందంతటా ఆయన నామం ప్రభావము కలది. మనుషులందరూ కూడా ఆయన ప్రభావం నామాన్ని కొనియాడతారు. అంతేకాదు ఆయన స్వరము ప్రభావము కలది కనుక ఆయన స్వరములో ప్రభావం ఉన్నది. అందుకనే అంటాడు, గమనించాలి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలనుకుని వచ్చింది. వచ్చినప్పుడు ఆమె విశ్వాసం నమ్మకంతో ఎప్పుడైతే వస్త్రపు చెంగు ముట్టిందో ఆయనలో ఉన్న ప్రభావం బయటికి వెళ్ళింది. ఆయనే గమనించాడు, ఏంటి ప్రభావం, నా ప్రభావం ఎక్కడికి వెళ్ళిపోయిందని. వెంటనే ఆ స్త్రీ వణుకుపోతూ చూసినప్పుడు, అమ్మ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంటాడు. అంతేకాదు లూకాసు వార్త 6వ అధ్యాయం 19వ వచనం అంటాడు, ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరిచెను. ప్రభావం ఆయనలో నుంచి బయలుదేరింది. అనేక మంది రోగులు ఉన్నారు అక్కడ. గమనించాలి, అపవిత్రత పట్టిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నవారు అక్కడ ఉన్నారు. కానీ ఆయనలో ఉన్న ప్రభావం బయటికి వెళ్ళి ఏం చేస్తుందంటే తన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి, గమనించండి, తన పరిసర ప్రాంతాలు ఎక్కడైతే సమాధానకర్త నివాసం ఉన్నాడో ఆ స్థలములో వచ్చిన ప్రతి వ్యాధి కలిగిన వాడు కూడా స్వస్థపరచబడగలిగాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రభావ మహిమ వారందరి మీద ప్రసరించింది కనుక వారిలో ఉన్న దురాత్మలు పారిపోయినాయి, వారిలో ఉన్న రోగాలు కూడా మాయమైపోయినాయి. అంతేకాదు ఆయన స్వరము కూడా ప్రభావము కలది. లూకాసు వార్త 8:8 అంటాడు, శతాధిపతి వస్తాడు, అయ్యా నా సేవకుడు ఎంతో వేదన పడుతున్నాడు అని వచ్చాడు. వస్తే యేసయ్య అంటాడు, నేను కూడా నీతో వస్తాను నడువు అంటాడు. నడువంటే ఆయన అంటాడు, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాదు. ఒక్క పని చేయి నాయన, నీ మాట మాత్రం సెలవిస్తే చాలు. ఎప్పుడైతే దేవుడు మాట ప్రభావం కలిగిన స్వరం ఆయన నోటి గుండా వచ్చిందో, ఏ గడిలో అది వచ్చిందో ఆ గడిలోనే తన సేవకుడు స్వస్థపరచబడ్డాడు. కనాను స్త్రీ కూడా వచ్చంటుంది, అయ్యా నా కుమార్తె బాగోలేదు, నాయనా నా కుమార్తెను స్వస్థపరచమనంటే ఆయన అంటాడు, ఇశ్రాయేలుకే కానీ మిగిలిన వాళ్ళకి కాదు ఇది అంటాడు. అయితే బల్లమెంచు పడే రొట్టె ముక్కలు కుక్కలు కూడా తింటాయి నాయన అంటే అప్పుడు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని. ఎప్పుడైతే ప్రభావం కలిగిన స్వరం ఆయన నోట గుండా బయటకు వచ్చిందో కనాను స్త్రీ కుమార్తె స్వస్థపరచబడింది. ఒక మాట చెప్పనా, పౌలు కూడా ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటో తెలుసా? అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 11వ వచనం అంటాడు, అయ్యా దమస్కులో నాకు వెలుగు ఒకటి వచ్చింది, ఆ వెలుగు చూసిన వెంటనే ఏంటో కానీ ఆ వెలుగు యొక్క ప్రభావము చూసిన తర్వాత మిగిలిన నేను చూడలేకపోయానంటాడు. ప్రభావం చూశాడు కరెక్టే, ఆ తర్వాత ఏం జరిగిందంటే మిగిలినదేది నాకు కనపడలేదు. అందుకనే దమస్కు రావడానికి నేనేం చేశానో తెలుసా, వేరే మనుషుల సహాయంతో వచ్చాను అంటున్నాడు. అంటే ప్రభావము నా కళ్ళను మిరిమిట్లు కొలిపేసింది, నేను చూడలేకపోయాను కనుక నాకు ఇంకేమీ కనిపించలేదు అంటాడు. కనుక ఆయన ప్రభావము అంత గొప్పది. అలాంటి ప్రభావం యెహెజ్కేలు దగ్గర నిలబడి ఉంది. ఇంకొక మాట హెబ్రీ పత్రిక 2:9-10 అంటాడు, మహిమ ప్రభావములతో ఆయన ఉంటాడు. ప్రకటన గ్రంథం 1:6 అంటాడు, మహిమ ప్రభావములు యుగయుగములు నిలిచేవి. గమనించండి, మన దేవుని యొక్క మహిమ ప్రభావాలు ఒక యుగంతో పోయాయి మాత్రం కాదు. పరిశుద్ధ లేఖనం సాక్ష్యం ఇచ్చేది ఏంటో తెలుసా? ఆయన మహిమ ప్రభావములు యుగయుగములు కూడా నిలుస్తుంది. ఇంకొక చక్కని మాట ప్రకటన 5:13 అంటాడు, ఆకాశమందు భూమి యందు అగాధ జలముల్లోనూ కూడా ఆయన ఘనత ప్రభావములు మాత్రమే మిళితమై ఉన్నాయి. ఆకాశంలో భూమిలో అగాధ జలముల్లో కూడా ఆయన ప్రభావమే నింపబడి ఉన్నది. కనుక ఈ ప్రభావం యొక్క మహిమ తెలియజేయడానికి యెహెజ్కేలు అంటాడు, నువ్వు మైదాన భూమికి రా నాయనా, నేను నీతో మాట్లాడాలి. ఎందుకు? అక్కడికి ఎప్పుడైతే వచ్చాడో ఆ ప్రభావం ఆయన కనిపించింది. ఆ ప్రభావం ద్వారా వచ్చే ప్రతి మేలులు కూడా మానవులు పొందుకోవాలన్న సంకేతమే దేవుని యొక్క ఉద్దేశ్యం. కనుక ఆ ప్రభావమును మనం చూడాలంటే ఆయన చెప్పినట్లుగా మనం మైదాన భూమిలో మనం నివాసయోగ్యులుగా ఉండాలి. మైదానం అనగా పరిశుద్ధ స్థలం,
అంతేకాదు అది సమాధాన పట్టణం. దేవుని ఉనికిని తెలియజేసే పట్టణంలో దేవునిలో మనం జీవిస్తూ ఉంటే ఆయన స్వరం మనతో మాట్లాడుతుంది. ఆయన ప్రభావం చేత మన కన్నులు ప్రభావితమైపోయి మనం కూడా ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా ఉంటాం. కనుక ఆయన మాటలో ఉన్న శక్తి గొప్పది, ప్రీతికరమైనది, శ్రేష్టమైనది. అలాంటి మాట మాట్లాడడానికే దేవుడు యెహెజ్కేలుని మైదాన భూమికి వెళ్ళమన్నాడు. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా దేవుని మాట వినేదానిగా ఉండాలి. దేవుని మాట యొక్క శ్రేష్టత గుర్తించేదానిగా ఉండాలి. దేవుని మాట నువ్వు వినాలంటే మైదాన భూమికి నడిచి రావాలి. మైదాన భూమికి వస్తే ఆయన ప్రభావం నువ్వు స్వతంత్రం చేసుకుంటావు. ఆ ప్రభావం కనుక నీకుంటే వ్యాధి నీ దగ్గరికి రావడానికి భయపడుతుంది, అపవిత్రాత్మ నీ దగ్గరికి రావడానికి భయపడుతుంది. కనుక లోకములో ఉన్న ఐశ్వర్యం, ఘనత, యుగ యుగములు ప్రభావం మహిమ కలిగిన దేవుడు నీతో ఉంటాడు. ఈ ప్రభావం నీ సొంతం చేయాలని దేవుని ఉద్దేశ్యం. అందుచేతనే యెహెజ్కేలును మనకు మాదిరిగా చూపించాడు. ఏంటో తెలుసా? మన జీవితాలు కూడా మైదాన భూముల్లో ఉండాలి. ఆయన ప్రభావాన్ని మన కళ్ళతో చూడాలి. ఆ ప్రభావ మహిమ ద్వారా మన జీవితాలు ప్రభావితం కావాలి. ఈ వాక్యం దేవుడు మీ వినికిళ్ళు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ నిరీక్షణ గడియలు వీక్షించడానికి టీవీ ముందుకు వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని హెచ్చించి వీక్షిస్తున్న మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించున్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా, ఇంతవరకు నీ యొక్క ప్రభావం మా పట్ల ఉన్నట్లయితే, నాయన నీ కృప, నీ సన్నిధి మాతో ఉన్నట్లయితే, ఇశ్రాయేలు జనాంగముతో నీ యొక్క సన్నిధిని వారి మధ్య నుంచి నడి సముద్రమును 6 నెలలు నడిపించిన మా యేసయ్య, ఈ లోకంలో కూడా మేము జీవించినంత కాలము కూడా మాతో నీ సన్నిధి, నీ ప్రభావం ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది బిడ్డలు ప్రభా నాయన అనారోగ్యంతో బాధపడుచున్నారు. నాయన వారిని ముట్టి స్వస్థపరచండి. నాయన బిడ్డలు లేక నాయన బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారికి బిడ్డలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు, నాయన వారి ప్రయత్నాలన్నీ సఫలం చేయండి. జీవనోపాధికి ఉద్యోగంలో దాయిచ్చేయండి. గృహాలు లేక నాయన బాధపడుచున్న బిడ్డలకు కూడా వారికి గృహాలు దాయిచ్చేయండి. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా, నీకు సమస్తము సాధ్యం ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రం. మా యేసయ్య, ఈ సమయంలో తండ్రి ప్రభువా నాయన నీ బిడ్డల యొక్క నాయన పరిస్థితులన్నీ గమనించిన దేవుడు, వారి ముందు వెనుక మీరుండి నాయన ప్రతి ఒక్క బిడ్డను నీ గాయపడిన హస్తముతో తాకి ముట్టి నాయన స్వస్థపరచండి. నాయన సహాయం ఇచ్చేయండి. నీ ప్రభావముతో వారిని వారి గృహములతో నింపి నాయన నీవే ఘనత మహిమ పొందమని సహాయం ఇచ్చేయమని, అంధకార శక్తులను లయపరచమని, నీ రాకడాల్సిమైతే మరొకసారి ఈ రీతిగా కూడుకొని నేను స్తుతించి గణపరిచే భాగ్యం మాకందరికి దయచేయమని నజరుడైన యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.